హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషను. యాక్చువల్గా నేను నా ఛానల్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయ్యింది, కానీ ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా నా బర్త్డే సెలబ్రేషన్ అన్నది అప్లోడ్ చేయలేదు. సో ఫస్ట్ టైం అయితే షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ముందు రోజు నైట్తో నా బర్త్డే సెలబ్రేషన్ అన్నది స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చాము. ఫస్ట్ అయితే ప్రాన్స్ 65 అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఇప్పుడు అదైతే టేస్ట్ చేస్తున్నాం. తర్వాత అలానే డ్రాగన్ చికెన్, అలానే పిజ్జా, నాను, ఇంకా బటర్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. సో 1 by 1 వస్తూ ఉంటే మేము తింటూ ఉన్నాము. ఇంకా అలానే ఈ వీడియో ఫుల్గా నా బర్త్డే సెలబ్రేషన్ గురించి ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇప్పుడైతే పిజ్జా వచ్చింది. సో పిజ్జా కూడా తింటున్నాం. అలానే డ్రాగన్ చికెన్ కూడా బాగుంది. ఈ రెస్టారెంట్లో అన్నీ కూడాను బాగున్నాయి, టేస్ట్గా ఉంది ఫుడ్ అంతా కూడాను. స్పైసీగా చేయమన్నాం అనమాట పిజ్జా, కానీ ఏదైనా కూడా మాకు స్పైసీ ఉండాలి. సో స్పైసీగా చెప్పాము, అలానే స్పైసీగా చేశారు, చాలా బాగున్నది. ఇంకా ఇప్పుడైతే రెస్టారెంట్ నుండి డైరెక్ట్గా మూవీకి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇప్పుడైతే మేము కాంతారా మూవీకి వచ్చాము, మూవీ చూడడానికని. ఇంకా నైట్ డిన్నర్ చేసి, డిన్నర్ అయిన వెంటనే ఇంకా మూవీకి వచ్చేసాం అనమాట, సెకండ్ షోకి. ఈ మూవీ వచ్చి జస్ట్ 1 డేనా అయ్యింది, అందుకనే ఫుల్ క్రౌడ్ ఉంది. చూడండి, ఫుల్గా జనాలు ఉన్నారనమాట. ఇలా ఎక్కువ జనాలు ఉండేటప్పుడు మూవీ చూడాలని నాకు చాలా ఇష్టం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడైతే ఇలా స్టార్టింగ్ వెళ్ళట్లేదు అనమాట. సో ఇదిగోండి, ఇంకా మూవీ నుండి ఇంటికి వెళ్ళాక మిడ్ నైట్ అయితే సెలబ్రేషన్ చేశారు నా బర్త్డేని. మా పాప అయితే చాలా ఎక్సైట్మెంట్తో తనే అన్నీ అరేంజ్ చేసింది. సినిమా నుండి ఇంటికి వెళ్ళామో లేదో వెంటనే నా కళ్ళకైతే గంటలు కట్టేసింది, నువ్వు కూర్చో అని చెప్పి. చాలాసేపు అలా గంటలు కట్టేశారనమాట వాళ్ళన్నీ అరేంజ్ చేసుకునేంత వరకు కూడాను. తన అరేంజ్మెంట్స్ ఏంటి అన్నది రియల్గా వినండి. అని వెళ్ళి మమ్మీ పక్కెళ్ళు. దగ్గరికి ఉండండి, వదిలే ఉన్ను అక్కడ. సో చూసారు కదా, సర్ప్రైజ్గా ఇలా కేక్ కటింగ్ చేయించారనమాట. నేనైతే నెక్స్ట్ డే ఈవినింగ్ మేబీ కట్ చేయిస్తారేమో అనుకున్నాను, కానీ నైటే కట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇంట్లోనే ఉన్నాను, అసలు ఎప్పుడు కేక్ తెచ్చి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టారో కూడా తెలియదు. కేక్ కూడాను ఐస్ క్రీమ్ కేక్, చాలా బాగుంది, టేస్టీగా. కేక్ నాకు తెలియకుండా మా బాబు దాచిపెట్టాడు. తర్వాత ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మా పాప చేసిందనమాట. సో పిల్లలిద్దరూ కూడా నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు విత్ మా వారి సహకారంతో. సో ఇంకా మార్నింగ్ అయితే గుడికి వచ్చాం అనమాట. యాక్చువల్గా ఈరోజు సాటర్డే, సో అందుకనే ఫ్రైడేనే అన్ని సెలబ్రేషన్లు అయిపోయాయి అనమాట. బయట తినడాలు తిరగడాలు అన్నీ నిన్న అయిపోయాయి.
ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇదిగోండి మార్నింగ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ పలాసలోని చిన్న తిరుపతి అని కొత్తగా ఒక టెంపుల్ రెడీ చేశారు. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడాను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. బట్ ఈరోజు అయితే చాలా జనాలు ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఇంక ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చామంటే లాక్ అయిపోతాం, మళ్ళీ వేరే పని ఏమీ అవ్వదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం అనమాట. మేము ఇంకా అంత క్యూలో ఉండలేమని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. చూస్తున్నారు కదా జనాలు చాలామంది ఉన్నారు. ఇంక ఇప్పుడు మేము స్టార్ట్ అయితే ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోద్దేమో అనిపించింది, అందుకని వెనక్కి వచ్చేస్తున్నాం. ఈ గుడి ఎలా ఉంది ఏంటి అన్నది నేనైతే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో తీసాను, అవన్నీ తర్వాత అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే వేరే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది కనక పరమేశ్వరి గుడి దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడైతే ఇంకా దర్శనం చేసుకుంటున్నాం. సో నవరాత్రులకి ఆల్రెడీ ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ అయ్యింది అని చెప్పి తాంబూలానికి వచ్చామని చెప్పాను కదా. సో అక్కడికే వచ్చాం అనమాట. అదే అమ్మవారు. ఇక ఇప్పుడైతే మా వారు నాకు బర్త్డే గిఫ్ట్గా మిషన్ ఇచ్చారనమాట. టైలరింగ్ మిషన్ అయితే ఇచ్చారు. సో ఇంకా మిషన్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మిషన్ తీసుకొని వచ్చారు. నేను అప్పుడు 18-19లో అనుకుంటా మిషన్ నేర్చుకున్నా. 19-20 అనుకుంటానులే, 18 కాదు. అప్పుడు నేర్చుకున్నా, మళ్ళీ ఇప్పటిదాకా టచ్ చేయలేదు. సో మా వారైతే నా కోసం మిషన్ తీసుకున్నారు. ఇంకా మిషన్ కూడా తొక్కి ఎలా కొడుతున్నాను ఏంటి అన్నది కూడా ముందు అయితే అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.